గ్రామాల్లో 22 బహిరంగ సభలు పెట్టి ప్రజలకి మేము చేసిన ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమం, ఈ పట్టణ సుందరీకరణ, మౌలిక సదుపాయాల కొరత లేకుండా ఏ విధంగా చేశామో ప్రజలకి చెప్పి ఓట్లు అడగాలని, అందులో భాగంగా ప్రజలకు అవసరం కష్టం వచ్చినప్పుడు కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అండగా నిలబడి సహాయ సహకారాలు చేశామో చెప్పి ఓట్లు అడగాలని ఒక ప్రణాళికని రూపొందించుకోవడం జరిగింది. ఇప్పటికే గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గం అంతా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విధానం, ఆ విధానంలో ఎక్కడా లంచగొండితనం లేని పరిస్థితులు ప్రజలకు వివరించడం జరిగింది. మరలా ఎన్నికల నిమిత్తం ఈరోజు ప్రజలు కలుసుకుంటుంటే మాకు అందులో కొత్తదనం, ప్రత్యేకత ఏం కనిపించలే. నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న మేము ప్రజలు కలుసుకోవడం కొత్తదనంగా మాకు అనిపించలే. ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించే విధానం, ఎన్నికలు వచ్చాయి కాబట్టి వీళ్ళు వచ్చారన్న ఆలోచన ప్రజల్లో ఎక్కడ కనిపించలేదు.